హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మటన్ కీమా కర్రీ. మటన్ కీమా కర్రీ కుక్కర్లో ఎలా వేసుకొని చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో లైట్ మసాలా సాజీరా ఇలాచి లవంగా, అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఆనియన్ అయితే కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ కాదు, గోల్డిష్ కలర్ రావాలి. ఇట్లా ఒక గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మటన్ కీమా నీట్గా వాష్ చేసుకొని నీళ్ళు తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్నా కానీ ఇంకా ఈ కుక్కర్లోకి వేసేసుకున్నాం. ఈ కీమా అయితే బాలంత కోసం వండుతున్నాం. ఆ బాలంత ఎవరో కాదు, నేనే అండి. నా డెలివరీ 3 months అవుతుంది. సో నా కోసం మా మమ్మీ వండుతున్నారు. చాలా టేస్ట్గా వండుతారు. ఫుల్ వీడియో చూడండి. ఇది కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనియాలి. ఇందులోనే మనం కాస్తంత సాల్ట్ వేసుకొని ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ఆ తర్వాత కారం 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కదా, కారం తక్కువ వేసుకుంటే టేస్ట్ పోతుంది. ఒక చిన్న టమాటా తీసుకొని కూడా కట్ చేసి వేసేసుకుందాం. కాసంత పుదీనా కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొత్తిమీర పుదీనా కరివేపాకు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న దాంట్లో మనం మటన్ మసాలా అయితే వేసేసుకుందాం. మటన్ మసాలా వేసుకొని 1 కప్ ఆఫ్ వాటర్, చిన్న కప్పు వాటర్ వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూస్తున్నాగా ఈ కప్పుడు వాటర్ వేసుకుంటున్నాము. విజిల్స్ అయితే 9 విజిల్స్ రావాలి. ఇలా మంచిగా వాటర్ వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. నా వాయిస్ ఇలా ఎందుకుంది అనుకోగలరు, నాకు కోల్డ్ అయింది, సో అడ్జస్ట్ అవ్వండి. ఇలా కుక్కర్ పెట్టుకొని 10 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి. సో మన మటన్ అయితే సూపర్గా ఉడికిపోతుంది. మన కీమా మీకు గ్రేవీ కావాలంటే ఉంచుకోండి, లేదంటే వాటర్ పోయే వరకు హైలో